నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లో ఇంద్రకీలాద్రిపై బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ప్రాంగణం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవతగా అమ్మవారు దుర్గమ్మగా వెలిసింది. కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా బెజవాడ కనకదుర్గగా వాసికెక్కింది. ఈ పరమ పవిత్ర దుర్గగుడి క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. అమ్మవారి భక్తులు ముందుగా శ్రీ హనుమంతుని దర్శించుకుని ఆపై అమ్మవారిని మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారు. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో అమ్మవారి చీరల వెనుక అక్రమ వ్యాపారం వార్తలు భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. కనకదుర్గ దేవస్థానంలో అధికారులు పాలకపక్షం మౌన ముద్రకు కారణమేంటి అన్నది అసలు ప్రశ్న. శ్రీ కనకదుర్గమ్మ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దేవత. భక్తులు ప్రేమతో అమ్మవారికి చీరలు, పట్టు చీరలు, జాకెట్టు ముక్కలు సమర్పిస్తుంటారు. అయితే ఈ పవిత్రమైన కానుకల వెనుక కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతోందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఒకే కుటుంబానికి ఏళ్లుగా కాంట్రాక్టులు దక్కడం యాదృచ్ఛికమా అనేది పలువురి భక్తుల సందేహం. గత కొన్నేళ్లుగా రకరకాల పేర్లతో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే అమ్మవారి చీరల విక్రయ కాంట్రాక్టును దక్కించుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టెండర్లు పిలిచినా, పోటీ ఉన్నట్లు చూపించినా చివరకు కాంట్రాక్టు మాత్రం అదే వర్గానికి చెందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది యాదృచ్ఛికమా, లేక రాజకీయ లాబింగ్, బెదిరింపులు, డబ్బు బలం నడుస్తున్నాయా అనే ప్రశ్నలు భక్తుల్లో తలెత్తుతున్నాయి. కాంట్రాక్టు నిబంధనలు కాగితాలకే పరిమితమా? దేవస్థాన నిబంధనల ప్రకారం భక్తుల నుంచి చీరలు స్వీకరించే కౌంటర్ వద్ద లైసెన్సుదారుడు లేదా వారి సిబ్బంది ఉండరాదు. దేవస్థాన సిబ్బంది స్కానింగ్ చేసి ఆ చీర విలువ నమోదు చేసిన తరువాత మాత్రమే కాంట్రాక్టర్ ఆ చీరలు తీసుకెళ్లాలి. రోజుకు 2 సార్లు మాత్రమే, అది కూడా అధికారుల సమక్షంలో చీరలు తరలించాలి. కానీ ఇక్కడ ఆలయ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ప్లాస్టిక్ బకెట్లు పెట్టి ఎటువంటి వస్తువుల నమోదు, ఆలయ రసీదు ప్రక్రియ లేకుండా యథేచ్ఛగా నియమాలు ఉల్లంఘిస్తుంటే అడిగే నాదుడే లేడా? కౌంటర్ల వద్ద ప్రైవేటు సిబ్బంది తిరుగుతున్నారని, స్కానింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, కాంట్రాక్టర్ భక్తులు సమర్పించిన చీరలే అమ్ముతున్నామని చెప్పి బయట నుంచి తెచ్చిన చీరలను అమ్మవారి చీరలంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇది కేవలం వ్యాపార మోసం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసంతో ఆటలాడడమేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం ఎవరి జేబుల్లోకి వెళుతోంది? దసరా, భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తారు. ఆ సమయంలో అమ్మవారి చీరల విక్రయానికి భారీ డిమాండ్ ఉంటుంది. నిబంధనల ప్రకారం బహిరంగ వేలం ద్వారా విక్రయాలు జరగాలి. కానీ వేలం ప్రక్రియపై స్పష్టత లేదు. ధరలు ఎలా నిర్ణయిస్తున్నారు? దేవస్థానానికి ఎంత ఆదాయం వస్తోంది? కాంట్రాక్ట్ లైసెన్సుదారుడికి ఎంత లాభం వస్తోంది? ఈ అంశాలపై స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదు. అధికారుల మౌనం భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కాదా? ఇంత జరుగుతున్నా దేవస్థాన అధికారులు మౌనంగా ఉండడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలిసి కూడా చర్యలు తీసుకోకపోతే అది నిర్లక్ష్యం కాదు, బాధ్యతారాహిత్యమని భక్తులు విమర్శిస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి కానుకలను వ్యాపార వస్తువులుగా మార్చడం అంతిమ ప్రయోజనం లబ్ధిదారుడు కాంట్రాక్టర్ కోసమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని దుకాణాలు 5వ ఫ్లోర్లో కొనసాగుతుండగా చీరల కాంట్రాక్టర్ దుకాణం విఐపి భక్తులకు కనిపించే ప్రాధాన్య స్థలం కేటాయించడంలో సహకారం ఎవరిది? నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. అధికారులు చెప్పిన చోటుకు షాపు తరలించాలని, షాపు కొలతలు కూడా ఆలయ నిబంధనలకు లోబడి ఉండాలని. కానీ వాస్తవంలో అమలు జరగడం లేదు. బల్లలు వేసి మరీ అమ్మకాలు చేస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ ప్రాంగణం కొండ కింద జరిగే అనేక అక్రమాలపై దృష్టి పెట్టినప్పటికీ మా జోలికొస్తే ఇబ్బందులు తప్పవనే సంకేతాలు పంపిస్తున్నారంటే కొండపైన, కొండ కింద, కొండ చుట్టూ దశాబ్దాలుగా పాతుకుపోయిన వర్గం బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలో, టీడీపీ అధికారంలో ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా
అక్కడ ఈ వర్గం మాటే చెల్లుబాటు కావాల్సిందే. బెదిరింపులు, ప్రలోభాలు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా నాయకుల అండదండలతో భక్తులను దోచుకోవడంలో కార్ పార్కింగ్, క్లాక్ రూమ్ కాదేది అనర్హం అన్నట్లు సాగుతుంది. భక్తులు అడుగుతున్నారు, ఎందుకు ఒకే వర్గానికి కాంట్రాక్టులు అని, ఆలయ నిబంధనలు ఎవరి కోసమని, అక్రమాలపై చర్యలు ఎక్కడా అని, అధికారుల పర్యవేక్షణ నిజమా బూటకమా అని, దేవస్థాన ప్రాంగణంలో పారదర్శకత ఎందుకు లోపించింది? ప్రభుత్వానికి భక్తుల విజ్ఞప్తి ఏంటంటే, శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వ్యాపార కేంద్రం కాదు, భక్తి కేంద్రం. అమ్మవారి భక్తులు కోరుతున్నారు, చీరల టెండర్లపై స్వతంత్ర విచారణ జరపాలి, గత 10 ఏళ్ల కాంట్రాక్టులపై ఆడిట్ నిర్వహించాలి, అక్రమ చీరల విక్రయంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వేలం ప్రక్రియను లైవ్ ప్రసారం చేయాలి. భక్తుల కోసం పూర్తిగా పారదర్శక వ్యవస్థగా ఆలయ పరిసరాలు మారి తీరాలి. అమ్మవారి పేరుతో అక్రమ సంపాదన, భక్తుల విశ్వాసంతో అక్రమ వ్యాపారం ఆగి తీరాలి, ఆగాల్సిందే. లేకపోతే మౌనం కూడా తీవ్ర నేరమే అవుతుంది.